చారిత్రక కట్టడాలకు నిలయం హైదరాబాద్ నగరం. అన్ని చారిత్రక కట్టడాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్, దీన్నే ట్యాంక్ బండ్ కూడా అంటారు. సో ఇది ఎక్కువ మంది కూడా రాష్ట్రం నుంచి కాదు ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఎంజాయ్ చేస్తారు. సో ప్రజెంట్ హుస్సేన్ సాగర్లో జంతు కళేబరాలతో తర్వాత సిటీలోని చాలా వ్యర్థాలతో అక్కడ పూర్తిగా అధ్వాన పరిస్థితి మారింది. ఒకసారి గ్రౌండ్లోకి వెళ్దాం. హుస్సేన్ సాగర్ వెళ్ళి అక్కడ ఆ హుస్సేన్ సాగర్లో నీరు పరిస్థితి, అక్కడ చెత్త పరిస్థితి, సో అక్కడ జంతు కళేబరాలు ఉండి దుర్వాసనతో స్థానికులు కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. సో ఇట్లాంటి విషయాలన్నీ ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ నేను హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాను. ఇక్కడ కూడా పూర్తిగా చూడవచ్చు. ఒకప్పుడు ఈ హుస్సేన్ సాగర్ మంచి నీటి సరస్సుగా ఉండేది, తాగేయడానికి కూడా హైదరాబాద్ నగర ప్రజలు ఉపయోగించుకునేది. కానీ రాను అనేది పూర్తిగా కూడా అధ్వానంగా పరిస్థితి మారింది. ఇక్కడ నగరంలోని చాలా వ్యర్థాలతో పాటు ఇక్కడ కొన్ని జంతు కళేబరాలు కూడా పూర్తిగా ఇందులో పడిపోయినాయి. సో పట్టించుకోకుండా వీటిని తొలగించకుండా ఇక్కడ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఇక ఈ హుస్సేన్ సాగర్లో మరికొద్ది రోజుల్లో అంటే జూన్ 8 నుంచి కూడా జాతీయ రెగట్టా పోటీలు కూడా ఇక్కడ నిర్వహించున్నారు. అంటే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పరిరక్షణ గురించి చాలా రోజుల నుంచి పాలకుల నుంచి ప్రకటనలు వింటున్నామే తప్ప ఇప్పటి వరకు కూడా ఈ హుస్సేన్ సాగర్కు సంబంధించినటువంటి రూపురేఖలు కానీ దీని ప్రక్షాళన కానీ దీనికి సంబంధించినటువంటి నీటిని క్లీన్ చేయడం లాంటివి మాటలకే పరిమితమై తప్ప అంటూ చేతల్లో ఎక్కడ లేదంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి మాట. అయితే ఈ హుస్సేన్ సాగర్లో కొన్ని అంటే గత 3 రోజుల క్రితం కూడా మనం ఒకసారి చూసాం. పెద్ద ఒక జంతు కళేబరాలు కూడా ఇక్కడ ఉంటే వాటిని తొలగించడానికి కూడా పట్టించుకున్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నారు. సో ఇప్పటికే ఈ నెల 8న జరగనున్నటువంటి రెగట్టా జాతీయ స్థాయి రెగట్టా పోటీలకు కూడా ఇప్పటికే పలువురు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి పలువురు సెయిలర్లు కూడా ముమ్మరంగా సాధన చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక ఇటీవల కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జంతు కళేబరాలతో పాటు చాలా వరకు చెత్త ఈ హుస్సేన్ సాగర్లో చేరుకుంటుంది. సో దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ కూడా చేయట్లేదు. సబ్ జూనియర్కి సంబంధించినటువంటి రోయింగ్ ఛాంపియన్షిప్కి సంబంధించినటువంటి పోటీలు కూడా ఇక్కడ జరిగాయి. సో ఇందులో ఈ స్మెల్తో మేము ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆఫ్ ద రికార్డ్గా అంటే ఆన్ రికార్డ్గా చెప్పలేక ఈ స్మెల్తో చాలా ఇబ్బంది అవుతుంటారని చెప్తున్నారు. అంటే హైదరాబాద్ నగరమే ఒక పర్యాటక కేంద్రం, ఇక్కడికి ఎక్కువ మంది వస్తుంటారు. ఇంకా వీకెండ్లో అయితే ఫుల్ పబ్లిక్ ఈ హుస్సేన్ సాగర్ ఏరియాలో ఉంటుంది. ఇందులో లాంచింగ్ కూడా చేస్తారు, బోట్లో కూడా విహరిస్తూ ఉంటారు. సో అట్లాంటి వారికి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నామంటూ చెప్తున్నారు. సో దాదాపు ఇది ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎప్పుడో గత పూర్వంలో మొదలుపెట్టినటువంటి ఈ హుస్సేన్ సాగర్ 2 జంట నగరాలకు నిలయంగా నిలుస్తుంది. ఇటు సికింద్రాబాద్ హైదరాబాద్ నగరాన్ని మధ్యలో హుస్సేన్ సాగర్ ఉంటుంది. హుస్సేన్ సాగర్ పక్కనే అటు అమరవీరుల స్తూపం, అటు సచివాలయం, మరోవైపు లుంబినీ పార్క్. సో ఇట్లా ఇవన్నీ కూడా ఒక పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి ప్లేసెస్లో దుర్వాసనతో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నామంటూ చెప్తున్నారు. దాదాపు 1562లో ఇబ్రహీం కూలీ కుతుబ్ షా హయాంలో ఈ హుస్సేన్ సాగర్ అప్పుడు తవ్వించారు. సో మూసీ ఉపనదిపై నిర్మించారు ఈ సరస్సును. సో ఇప్పటికీ కూడా అంటే 1930 సంవత్సరం వరకు ఇది ఒక ప్రయోజకరంగా నీటిని ఉపయోగించుకునేది. ఇప్పుడు మాత్రం చూడొచ్చు మొత్తం పచ్చటి కలర్లో వాటర్ ఉన్నాయి. అంటే నగరంలో ఉన్నటువంటి రసాయనాలు అన్నీ కూడా ఇందులో కలుషితం కలవడం వల్ల పూర్తిగా నీరు కలర్ మారిపోతుంది. సో చాలా వరకు కూడా కొంత ఇక్కడ పనిచేస్తున్న వారు కూడా మేము రోగుల పాలవుతున్నాము, ఈ దురదలు లాంటివి వస్తున్నాయి, ఈ చెత్త తీయలేకంటే సిటీలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వ్యర్థాలు ఇందులోకి రావడం, కలర్ మారిపోవడం, సో ఇవే కారణం అని చెప్తున్నారు. సో ఇటు ఈ హుస్సేన్ సాగర్కు తూర్పున ఇందిరా పార్కు, ఉత్తరాన సంజీవయ్య పార్కు, దక్షిణాన లుంబినీ పార్కు వీటికి ఒకప్పుడు సరిహద్దులుగా ఉండేవి. సో ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా ఉన్నటువంటి ఈ హుస్సేన్ సాగర్ మాత్రం పూర్తిగా అధ్వానంగా మారింది. సో అధికారులు మాత్రం ఖచ్చితంగా దృష్టి సాధించాలని చెప్తున్నారు. ఇటు జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి క్రీడాకారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో మరొక వైపు వెళ్దాం మనం. ఇప్పుడు ఇటు టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్ళే సైడ్ ఇక్కడ ప్రజెంట్ ఇట్లా ఉంటే, ఇక మరొక సైడ్ అటు నెక్లెస్ రోడ్ కానీ అటు తర్వాత సంజీవయ్య పార్క్ సైడ్ కూడా అక్కడ పరిస్థితి హుస్సేన్ సాగర్ ఎట్లా ఉందో కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. హుస్సేన్ సాగర్లోనే మరోవైపు ఉన్నాను నేను. ఇక్కడ మనకి చూడొచ్చు, బ్యాక్ సైడ్ చూడొచ్చు, పూర్తిగా కూడా చెత్త చెదారంతో అధ్వానంగా ఈ హుస్సేన్ సాగర్లో ఉంది. పూర్తిగా ప్లాస్టిక్ వ్యర్థాలతో ఒకప్పుడు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఇవే నీరు తాగడానికి గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఉపయోగించుకునేది. కానీ ప్రస్తుతం చూడొచ్చు పచ్చటి కలర్లో ఈ నీళ్లు ఉన్నాయి. ఇందులో గుర్రపు డెక్కతో పాటు ఈ నగరంలోని ఈ హుస్సేన్ సాగర్ పరిసరాల నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలతో వాటర్ కూడా ఫుల్ అంతా
గ్రీన్ కలర్లో మారిపోయింది. ఇక ఇక్కడ మద్యం సంబంధించినటువంటి బాటిల్స్ కూడా ఇష్టానుసారంగా పడేసినటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఇట్లా కనిపిస్తే మరోవైపు మన కెమెరాలో చూడొచ్చు. ఇక్కడ జాతీయ స్థాయి పోటీలు కూడా ఈ హైదరాబాద్ నగరము హుస్సేన్ సాగర్లో జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి ప్రాక్టీస్ కూడా నడుస్తుంది. రెగట్టా పోటీలు మరికొద్ది 2 రోజుల్లో ఇక్కడ జరగనున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ సెషన్ కూడా అక్కడ నడుస్తుంది. మరోవైపు ఇక్కడ చూస్తున్నట్టయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో SDRF స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి సంబంధించినటువంటి టీం కూడా ఇదే హుస్సేన్ సాగర్లో ప్రాక్టీస్ సెషన్ కూడా నడుస్తుంది. సో చాలా అక్కడ ఈ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పోటీదారులు అంటే ఎవరైతే ఈ సెయిలర్లు ఎవరు ఉంటారో సో ఈ రెగట్టా పోటీల్లో పాల్గొన్న వారు కూడా చెప్తున్నారు వారి మాటల్లో. సో చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, చాలా అధ్వాన పరిస్థితి ఉంది. ఇందులో జంతు కలబరాలు కూడా మనం గత 2 రోజుల క్రితం చూసాం. సో మద్యం బాటిల్ కూడా ఇందులో ప్రత్యక్షమై కనిపిస్తున్నాయి. దీంతోపాటు గుర్రపు డెక్క, ఇంకా ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా ఉన్నాయి. వాటర్ పూర్తిగా కూడా అసలు మధ్యలో అంటే హుస్సేన్ సాగర్కి కొంత సెంటర్లో కొంత బాగున్నా కూడా ఇటు దీనికి సంబంధించినటువంటి కొంత ఇటు బయటికి అంటే ఈ ఎండింగ్లో పూర్తిగా కూడా చెత్త చెదారంతో క్లవర్లతో సో ఇష్టానుసారంగా ఉంది. సో దీనిపైన ఇప్పటికైనా అధికారులు దృష్టి సాధించాలంటూ కూడా చెప్తున్నారు. సో ఇక ఎందుకంటే ఇప్పటికే ఇటు ఈ జాతీయ పోటీలకే కాకుండా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి పబ్లికే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా నిత్యం ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు, వీకెండ్లో కూడా ఎంజాయ్ చేస్తుంటారు. సో ఓవరాల్గా మాత్రం అంటే దీనికి ఎప్పటి నుంచో ఒక పేరుగాంచినటువంటి హుస్సేన్ సాగర్ కాబట్టి సో దీన్ని ఖచ్చితంగా ప్రక్షాళన కానీ ఇప్పుడున్నటువంటి చెత్తను కానీ నీటి యొక్క పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది. బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇక్కడ నేను నిల్చున్నటువంటి పరిస్థితి కూడా ప్రజెంట్ ఇక్కడ లేదు. సో ఖచ్చితంగా దృష్టి సాధించి ఇప్పుడు జరగబోయేటువంటి రాజులు ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి క్రీడాకారులు వస్తుంటారు కాబట్టి సో కొంత పేరు అనేది హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్లో బ్యాడ్ స్మెల్ వచ్చిందనేది మళ్ళీ బయట వేరే రాష్ట్రాల్లో ఈ మాట రావద్దు. అంటే సో ఖచ్చితంగా ఇట్లాంటి పరిస్థితి రావద్దు. సో రాబోయే రోజుల్లో ఇంకా ఈ హుస్సేన్ సాగర్ని ఎట్లా ఉంచాలి, ఎందుకంటే అధికారులు ఇప్పటికే చెప్పారు ప్రక్షాళన చేస్తాం, సో చెత్తను కూడా ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని మాటలకే పరిమితం అవుతున్నారని చెప్తున్నారు వారి మాటల్లో. సో అక్కడ కూడా ఎట్లా ఉందో ప్రజెంట్ పోయి మళ్ళీ అక్కడ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరొక వైపు హుస్సేన్ సాగర్కు మరోవైపు నెక్లెస్ రోడ్ సైడ్ ఉన్నాను నేను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్రతిసారి ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంటుంది. సో ఈవెంట్ జరిగినప్పుడు వందలాది మంది పబ్లిక్ ఇక్కడికి వస్తుంటారు, చిన్నలు పెద్దలు అంతా ఈ సిటీలోనే కాకుండా వివిధ ప్రదేశాల నుండి ఇక్కడికి వస్తుంటారు. సో ప్రజెంట్ ఇక్కడ ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి ఈవెంట్కి సంబంధించి కూడా పూర్తిగా నిర్వాహకులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడ ఈవెంట్ జరిగినప్పుడు ఇక్కడికి వందలాది మంది వస్తారు. సో తినుబండారాలకు సంబంధించి కానీ తర్వాత అక్కడ ప్లాస్టిక్ సంబంధించిన కవర్లు, తర్వాత ఇక్కడ రోజు నిత్యం వేలాది మంది ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా యువత ఎక్కువగా వచ్చి మిడ్ నైట్లో బర్త్డే పార్టీస్ చేస్తుంటారు. సో బర్త్డే పార్టీకి సంబంధించినటువంటి ఈ కోక్ సంబంధించి కానీ తర్వాత ఈ ఏదైతే బర్త్డే సంబంధించినటువంటి కేక్ తీసుకొస్తారో ఆ కేక్ సంబంధించినటువంటి ప్లాస్టిక్ వట్ట తర్వాత పూర్తిగా కూడా ప్లాస్టిక్ సంబంధించినటువంటి వట్టలు కూడా ఇందులోనే పడేయడం వల్ల కోక్ సంబంధించినటువంటి గ్లాసెస్, ప్లాస్టిక్ గ్లాసెస్, వాటర్ బాటిల్స్ సో ఇక్కడికి రోజు నైట్లో వస్తుంటారు. సో నైట్ ఇక్కడికి వచ్చేసినటువంటి యువత కూడా పూర్తిగా ఇందులో పాడేయడం వల్ల కూడా ఈ హుస్సేన్ సాగర్ కలుషితం అవుతుందంటూ కూడా పర్యావరణవేత్తలు కూడా చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేటువంటి యువత పైన కూడా దృష్టి సాధించాలి. అధికారులు ఇక్కడ కొంత సిబ్బందిని పెట్టి ఇందులో ఎలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలను పడేయకుండా చూసినట్లయితే సో ఖచ్చితంగా కొంతవరకు అన్నా ఇందులో ఈ హుస్సేన్ సాగర్లో ప్లాస్టిక్తో పాటు ప్లాస్టిక్ వట్టలు కానీ ఇంకా వ్యర్థాలు కూడా ఎట్లాంటి కవర్లు కానీ ఇట్లాంటివి తగ్గించవచ్చు అంటూ చెప్తున్నారు. సో ఎగ్జిబిషన్ జరిగినప్పుడు కూడా చాలా వరకు ఇంటి నుంచి తెచ్చుకునేవి కానీ ఇక్కడ కొనుక్కున్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు రకరకాలైనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో పడేయడం వల్ల పూర్తిగా నీరు కలర్ మారిపోతుంది. తర్వాత వ్యర్థాలతో అవి మురిగి వాసన రావడం వల్ల ఈ చుట్టుపక్కల వారి ఇబ్బందే కాకుండా ఈ నిత్యం ఏదో ఒక ప్రోగ్రామ్స్ ఇందులో క్రీడలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఇతర రాష్ట్రాలే కాకుండా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఆటలు ఇందులో ఏమైనా జరుగుతాయి. సో హుస్సేన్ సాగర్లో సో అట్లా క్రీడాకారులకు అట్లాంటి దుర్వాసన రాకుండా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే సో ఖచ్చితంగా అధికారులు దృష్టి సారించి కొంత హుస్సేన్ సాగర్ పైన దృష్టి పెట్టాలి. ఇటు రోజు ఇక్కడికి వచ్చేటట్టు పబ్లిక్ పైన కొంత
ఫోకస్ చేసి ఇందులో వ్యర్థాలను కానీ వారు తీసుకున్నటువంటి ఐటమ్స్ ఎట్లాంటివి కూడా పడేయకూడదని కూడా చెప్తున్నారు. మరోవైపు వినాయక చవితి టైంలో కూడా ఎక్కువగా ఇందులో వ్యర్థాలు పడుతుంటాయి. సో కొన్ని ప్లాస్టర్ ప్లారిక్స్ సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ఇందులో పడుతున్నా కూడా సో కొంత వాటిపైన కూడా ఇంకా దృష్టి సాధిస్తే కొంతలో కొంత హుస్సేన్ సాగర్ని కాపాడుకున్నటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా పర్యావరణవేత్తలతో పాటు సిటీలో కొంతమంది ఈ పర్యాటక ప్లేసులు విజిట్ చేసేవారు చెప్తున్నారు. సో చూడాలి మరి, ఎందుకంటే ఒకప్పుడు తాగునీటికి పనిచేసినటువంటి ఈ వాటర్ ఇప్పుడు స్మెల్ కూడా చూడలేనటువంటి పరిస్థితికి వచ్చిందంటే సో ఎందుకని ఒక రివ్యూ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో పాలకులు మాటల వరకే కాకుండా చేతుల్లో చూపించాలంటూ కూడా స్థానికులతో పాటు పర్యావరణవేత్తలు, విజిటర్స్, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పర్యాటకులతో పాటు కొంతమంది అధికారులు కూడా చెప్తున్నటువంటి మాట. సో చూడాలి మరి ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి వ్యర్థాలు, జంతు కళేబరాలకు సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా కొంత అధికారులు దృష్టి సాధించి మాత్రం పూర్తిగా హుస్సేన్ సాగర్ పైన శ్రద్ధ పెట్టాలంటూ కూడా పర్యావరణవేత్తలు, ఇక్కడ ఉన్నటువంటి విజిటర్స్, స్థానికులు, ఇక్కడ పనిచేసే వారు పనిచేసే సిబ్బంది చెప్తున్నటువంటి మాట. ఇది ఓవరాల్గా ఇది హుస్సేన్ సాగర్కు సంబంధించినటువంటి వ్యర్థాలు, జంతు కళేబరాలు, ఇక్కడ జరగబోయేటువంటి జాతీయ రెగట్టా పోటీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.